నమస్తే, నేను కృష్ణాంజనేయులు. రాజధాని అమరావతిలో ఒక్కొక్క అదనంగా హంగుల్ని చేర్చేదానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజధాని అమరావతిలో ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాన్ని 250 కోట్లతో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసము 20 ఎకరాలను కేటాయించాలని సిఆర్డీఏకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇందులో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఒకటి అమరావతిలో ఏర్పాటు చేస్తారు, రెండవది గుంటూరు జిల్లాలో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి టెక్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని కడప జిల్లా కొప్పర్తిలో ఈ ఎంఎస్ఎంఈ టెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఇది అమరావతిలో ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటి దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అన్ని రాయలసీమకు నష్టం జరిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాయలసీమకు హైకోర్టు ఇవ్వటం లేదు, కేవలం బెంచ్ అని ప్రకటన చేశారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎంఎస్ఎంఈ టెక్ కేంద్రాన్ని కూడా కొప్పర్తి నుంచి ఇప్పుడు అమరావతికి మార్చారు అనేటువంటి విధంగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఇది ఉంటే మంచిది అనేటువంటి దాని మీద వీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి ఒక ఆలోచన. ఇదేంటంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య నైపుణ్య అభివృద్ధికి సంబంధించినటువంటి శిక్షణ ఇక్కడ అందిస్తారు. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అనుమతించిన డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంలను వివిధ ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించినటువంటి కోర్సులని ఈ ఎంఎస్ఎంఈ టెక్ కేంద్రం ద్వారా అందిస్తారు. దీంతోపాటు డిజైన్ల తయారీ, రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి అవసరమైనటువంటి సేవల్ని ఈ ఎంఎస్ఎంఈ టెక్ ద్వారా అందించేదానికి అవకాశం ఉంటుంది. ఇది పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనువుగా ఉంటుందనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన.